హాయ్ హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. నేనైతే మీకు ఒక సిరీస్ చేస్తానని చెప్పాను కదా. సో కైన్ మాస్టర్లో మనం ఫుల్ స్టోరీ కార్టూన్ మేకింగ్ వీడియో ఎలా చేయాలనేది అయితే మీకు నేను చెప్తాననేది మీకు చెప్పాను. సో అక్కడ నేను కమ్యూనిటీ పోస్ట్లో పోస్ట్ పెడితే అందరూ అయితే కైన్ మాస్టర్ వీడియో ఎడిటింగ్ ట్యుటోరియల్ అయితే తీసుకురామని చెప్పారు. సో ఇప్పటి నుంచి అయితే నేను మీకు ప్రతి ఒక్కటి డీటెయిల్గా ఎలా మనం ఒక ఫుల్ స్టోరీ మేకింగ్ చేస్తామో, అండ్ ఫస్ట్ మనము ఇంట్రో సీన్ నుంచి డిస్క్లైమర్ నుంచి లాస్ట్ వరకు అయితే ఎస్సీఓతో పాటు మనము ఈ సిరీస్ని అయితే ఎండ్ చేద్దాం. సో దానికంటే ముందు మీరు చేయాల్సింది ఏమిటంటే ఈ వీడియోకి లైక్ చేసి షేర్ చేయండి. షేర్ చేశాక బెల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టి దానికంటే ముందు సబ్స్క్రైబ్ అయితే చేయండి. సో అందరూ కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే ఏంటంటే మీకు ప్రాక్టీస్ మెటీరియల్స్ అనేది ఇస్తూ ఉంటాను, అని ప్రతి వీడియోలో ఏదో ఒకటి ఫ్రీగా అయితే ప్రొవైడ్ చేస్తూ ఉంటాను. ఈ వీడియోలో మీకు నేను కార్టూన్ వీడియోస్కి సంబంధించిన బ్యాక్గ్రౌండ్స్ అయితే ఇస్తాను, అండ్ దాంతోపాటు కొన్ని నో కాపీరైట్స్ మ్యూజిక్ కూడా ఇస్తాను. సో లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. దానికంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, నేనైతే డిస్క్రిప్షన్లో అయితే కొన్ని లింక్స్ అయితే ఇస్తాను, అండ్ నా వాట్సాప్ నెంబర్ అయితే ఇస్తాను. మీకు ఏ డౌట్ ఉన్నా సరే కాల్ చేయొచ్చు, లేదా వాట్సాప్కి నెంబర్కి మెసేజ్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అవ్వండి, అండ్ అక్కడ మీకు ఎటువంటి అప్డేట్ ఉన్నా సరే అక్కడ మీకు ఇస్తూ ఉంటానన్నమాట. అలాగే కొన్ని మ్యూజిక్స్, బ్యాక్గ్రౌండ్స్, క్యారెక్టర్స్ అవి కొన్ని ప్రాక్టీస్ కోసం ఇవ్వాలనుకున్నా అక్కడైతే మీకు ప్రొవైడ్ చేస్తాను. అండ్ అలాగే ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ కూడా ఫాలో అవ్వండి. సో లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. అండ్ ఇక్కడ మీకు స్క్రీన్ పైన కనిపిస్తుంది కదా, ఇది నా టెలిగ్రామ్ చాట్ గ్రూప్ అనమాట. అండ్ ఇక్కడ బ్లడ్ డీటెయిల్స్ పైన ట్యాప్ చేస్తే, ఇక్కడ గ్రూప్ పైన ట్యాప్ చేస్తే, ఇక్కడ కొంచెం స్క్రోల్ చేస్తే లెఫ్ట్ సైడ్కి స్క్రోల్ చేస్తే ఇక్కడ ఫైల్స్ ఉంది కదా, దీనిపైన ట్యాప్ చేస్తే నేను కైన్ మాస్టర్ యాప్ అయితే ఇచ్చి ఉన్నాను అనమాట. ఇక్కడ కనిపిస్తుంది కదా కైన్ మాస్టర్ V7.7.3 అని. సో ఇది కైన్ మాస్టర్ మోడ్ ఎపిక్ అనమాట. మనం యూస్ చేస్తే వాటర్ మార్క్ అనేది అయితే రాదు. సో ప్రీమియం అన్లాక్డ్ కాబట్టి. నెక్స్ట్ వచ్చేసి కొన్ని ఫైల్స్ ఉంటాయి అనమాట, యాప్స్. ఈ ఫైల్స్ ఉండేవి మాత్రం ఇవన్నీ కంప్యూటర్లో, పీసీలో అయితే ఓపెన్ అయితే అవుతుంది. అండ్ ఇక్కడ నేను కొన్ని యాప్స్ అయితే ప్రొవైడ్ చేశాను. అండ్ ఇక్కడ సెర్చ్ చేయండి, మీకు దొరకకపోతే డ్రాయింగ్ కార్టూన్ 2 అని. సో ఇక్కడ ఉంది కదా డ్రాయింగ్ కార్టూన్ 2 ప్రో వర్షన్, ఫుల్ వర్షన్ అయితే ఉంటుంది. అండ్ ఈ విధంగా అయితే కైన్ మాస్టర్ అయితే నేను పెట్టాను. ఇంకా యాప్స్ కూడా మీకు ఇస్తూ ఉంటాను అనమాట. అండ్ IBS పెయింట్ మనం డ్రాయింగ్ కోసం అయితే ప్లే స్టోర్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి, మనం ఎటువంటి ప్రాబ్లం ఫేస్ చేయకుండా. అండ్ నెక్స్ట్ డౌట్ వచ్చేసి ఏంటంటే మన మ్యూజిక్స్ లాంటివి అవి ఉంటాయి కదా, అవి మీరు డౌన్లోడ్ చేసుకుని అయితే పెట్టుకోండి. అండ్ ఇక్కడ నేను రీసెంట్గా పెట్టే వీడియోస్కి మీరు కామెంట్ చేస్తే నేను ఆ కామెంట్స్ కామెంట్ పిక్కర్ అనే ఒక యాప్లో అయితే, వెబ్సైట్లో అయితే నేను కామెంట్ పిక్ చేసి ఒక గివ్ అవే అయితే పెట్టి ఆ విన్నర్ని అనౌన్స్ చేసి ఒక క్యారెక్టర్, నేను ఓన్గా డ్రా చేసిన క్యారెక్టర్ అనేది వాళ్ళకి ఫ్రీగా అయితే ప్రొవైడ్ చేస్తాను. సో ఇదనమాట గివ్ అవేస్ అంటే. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక్కొక్క క్యారెక్టర్కి కాస్ట్ ఎక్కువ పడుతుంది, కానీ నేను ఇది ఫ్రీగా అయితే ప్రొవైడ్ చేస్తున్నాను అన్నమాట క్యారెక్టర్. సో ఇప్పుడైతే కైన్ మాస్టర్ యాప్ అయితే ఓపెన్ చేద్దాం. కైన్ మాస్టర్ యాప్ ఓపెన్ చేశాక ఇక్కడ క్రియేట్ న్యూ ఉంది కదా, దానిపైన ట్యాప్ చేద్దాం. అండ్ ఇక్కడ మనం ఏదైనా స్టోరీ లాంటిది, ఏదైనా షార్ట్ వీడియో స్టోరీ చేయాలనుకుంటే ఇక్కడ 9:69 రేషియో ఉంది కదా, దీనిపైన ట్యాప్ చేయాలి. అండ్ ఇక్కడ మనం లాంగ్ వీడియో చేయాలంటే 16:9 ఉంది కదా, దానిపైన ట్యాప్ చేయాలి. మనం స్టోరీ చేసాం కాబట్టి 16:9 పైన ట్యాప్ చేసి ఇక్కడ క్రియేట్ పైన ట్యాప్ చేస్తాను. అండ్ నా ముందు అయితే ఈ విధంగా అయితే ఒక బ్యాక్గ్రౌండ్ అయితే దీన్ని ఇంటూ కొడితే ఈ విధంగా అయితే వస్తుందన్నమాట. అండ్ ఇక్కడ మీడియా కనిపిస్తుంది కదా, దానిపైన ట్యాప్ చేస్తాను. నేను ఏదో ఒక బ్యాక్గ్రౌండ్ అనేది అయితే సెలెక్ట్ చేస్తాను. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ టెలిగ్రామ్, ఎగ్జాంపుల్కి ఈ బ్యాక్గ్రౌండ్ అయితే నేను సెలెక్ట్ చేస్తాను. ఈ విధంగా ఉంటుందన్నమాట బ్యాక్గ్రౌండ్ వచ్చేసి. మీరు ఫాంట్స్ అనేది అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఆ ఫాంట్స్ని అయితే మీరు కైన్ మాస్టర్లో అయితే ఇంపోర్ట్ అనేది అయితే చేయాలి. ఇంకా లేయర్ పైన ట్యాప్ చేయండి. ఇక్కడ టెక్స్ట్ ఉంది కదా, టెక్స్ట్ పైన ట్యాప్ చేయండి. నేను ఏదో ఒకటి టెక్స్ట్ అయితే యాడ్ చేస్తాను. తెలుగులో అయితే మీకు చెప్పాను కదా, మీకు కొంతమందికి తెలుగు కీబోర్డ్ టైపింగ్ అయితే ఉండదు మొబైల్లో, నేను అది కూడా ఎలా చేయాలనేది చెప్తాను. అండ్ ఇక్కడ వచ్చేసి మీరు ఏదో ఒక
పేరైతే ఇవ్వండి. నేను జంతువులు అని అయితే పేరైతే ఇచ్చాను. ఇది తెలుగులో ఇచ్చాను అనమాట. దీని అయితే నేను తెలుగు ఫాంట్ యాడ్ చేసి దీని అయితే నేను తెలుగు ఫాంట్లో అయితే కన్వర్ట్ చేస్తాను అనమాట. ఇక్కడ ఫాంట్స్ ఉంది కదా, దానిపైన ట్యాప్ చేస్తాను. ఇక్కడ మై ఫాంట్స్ ఉంది కదా, దానిపైన ట్యాప్ చేస్తాను. ఇక్కడ ప్లస్ ఐకాన్ అయితే కనిపిస్తుంది కదా, దానిపైన ట్యాప్ చేస్తే మనం డౌన్లోడ్ చేసుకున్న ఫాంట్స్లోకి అయితే మనం వెళ్ళిపోతాం అన్నమాట. మై ఫాంట్స్లోకి వెళ్తాను. ఇక్కడ ఏదైనా తెలుగు ఫాంట్ ఉందో చెక్ చేస్తాను అనమాట. ఇక్కడైతే పొన్నాల అనే ఒక తెలుగు ఫాంట్ అయితే ఉంది, దీనిపై ట్యాప్ చేస్తాను. ఇక్కడ వస్తే చూసారు కదా, కంప్లీట్. యూ క్యాన్ ఫైండ్ ఇన్స్టాల్డ్ ఫాంట్ బై గోయింగ్ టు ద ఫాంట్ అండ్ మై ఫాంట్స్. ఓకే పైన ట్యాప్ చేస్తే నాకు ఇక్కడ కిందికి పొన్నాలని వచ్చింది కదా, దానిపైన ట్యాప్ చేస్తాను. ఇక్కడ రైట్ పైన ట్యాప్ చేస్తాను, టిక్ పైన. సో నాకైతే ఈ ఫాంట్ అయితే ఇక్కడ యాడ్ అయిపోయింది. మీరు చూసారు కదా స్క్రీన్ పైన ఈ ఫాంట్ అనేది అయితే యాడ్ అయిపోయింది. సో దట్స్ ఆల్ గైస్. అండ్ ఈ ఫాంట్స్ ఎలా ఇన్స్టాల్ చేయాలంటే చెప్తాను. మొబైల్లో మీ క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేయండి. అండ్ ఇక్కడ మొబైల్లో క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేశాక సెర్చ్ చేయండి తెలుగు ఫాంట్స్ అని సెర్చ్ చేయండి. అండ్ ఇక్కడ ఫస్ట్ లింక్ అయితే వస్తుంది, దానిపై ట్యాప్ చేయండి. సో ఫాంట్స్ అనేది ఈ విధంగా అయితే వస్తాయన్నమాట. నేను ఇక్కడ చెప్పాను కదా, పొన్నాల రెగ్యులర్ అని వచ్చింది కదా, ఈ ఫాంట్ అనేది మనము కైన్మాస్టర్లో అయితే ఇప్పటివరకు ఇంపోర్ట్ అయితే చేసాం. సో ఇవన్నీ డౌన్లోడ్ చేసుకోవడానికి రాకపోతే నేను డిస్క్రిప్షన్లో ఇస్తానన్నమాట. మీరు అక్కడ వెళ్ళి డౌన్లోడ్ చేసుకుంటే డిస్క్రిప్షన్లో ఫ్రీగా అయితే ప్రొవైడ్ చేస్తాను ఈ ఫాంట్స్ అనేవి. అండ్ ఈ ఫాంట్స్ మనము పిక్సెల్ ల్యాబ్లో ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలంటే డౌన్లోడ్ ఉంది కదా, దానిపై ఈ లింక్ పైన ట్యాప్ చేస్తాను. నేను ఏదో ఒక రాండమ్గా ఒక ఫాంట్ అయితే సెలెక్ట్ చేస్తాను. అండ్ ఇక్కడ చతుర బోల్డ్ అన్నది కదా, దానిపైన ట్యాప్ చేస్తాను. ఇప్పుడు డౌన్లోడ్ ఆప్షన్ పైన ట్యాప్ చేస్తాను. నాకు ఈ విధంగా యాడ్ వస్తుంది. క్లోజ్ అయితే ఇసేస్తాను. ఇక్కడ డౌన్లోడ్ ఫాంట్ ఉంది కదా, దానిపైన ట్యాప్ చేస్తాను. దానిపైన డౌన్లోడ్ పైన ట్యాప్ చేయగానే ఒక 10 సెకండ్స్ 5 సెకండ్స్ అలా టైం తీసుకుంటుంది. దాని తర్వాత ఆటోమేటిక్గా అయితే మనకు డౌన్లోడ్లోకి అయితే వెళ్ళిపోతుంది. ఇక్కడ థ్యాంక్ యూ ఫర్ డౌన్లోడ్ అని చతుర బోల్డ్ ఉంది కదా, సో నాకు డైరెక్ట్గా ఈ విధంగా అయితే డౌన్లోడ్లోకి అయితే వెళ్ళిపోతుంది. అండ్ డీటెయిల్స్ పైన ట్యాప్ చేస్తాను. డౌన్లోడ్స్లో చతుర బోల్డ్ జిప్ అని ఉంది కదా, దానిపైన ట్యాప్ చేస్తాను. ఇది నేను ట్యాప్ చేసే ముందు నేను ఏం చేస్తానంటే ఫైల్ మేనేజర్ అయితే ఓపెన్ చేస్తాను. మనం మొబైల్లో ఉండే ఫైల్ మేనేజర్ ఉంటుంది కదా, దానిపైన ట్యాప్ చేస్తాను. దాని మీద ట్యాప్ చేసి ఇక్కడ ఈ ఫైల్ లోగో అయితే కనిపిస్తుంది కదా, అండ్ ఇక్కడ రైట్ క్లిక్లో కొన్ని డాట్స్ కనిపిస్తాయి. దానిపైన ట్యాప్ చేసి క్రియేట్ న్యూ ఫోల్డర్ ఉంది కదా, క్రియేట్ ఫోల్డర్ ఉంది కదా, దానిపైన ట్యాప్ చేస్తాను. ఇక్కడ ఫోల్డర్ నేమ్ ఇచ్చేసి మై ఫాంట్స్ ఓకే పైన ఇచ్చేస్తాను. సో నాకు వచ్చేసి అది ఎక్కడ వచ్చింది, అండ్ నేను ఇక్కడ ఈ ఫాంట్ అయితే ఉంది కదా, దానిపైన ట్యాప్ చేస్తాను. చతుర బోల్డ్ పైన ట్యాప్ చేస్తాను. ఫైల్ మేనేజర్ ఉంది కదా, దానిపైన ట్యాప్ చేస్తాను. కాపీ టు ఫైల్ మేనేజర్. ఇక్కడ నేను ఎంటీగా ఒక ఫైల్ అయితే క్రియేట్ చేసుకుంటాను కదా, ఆ ఫైల్ క్రియేట్ చేసుకున్న దాంట్లో మీరు సెలెక్ట్ చేసి ఇక్కడ DCIM ఉంది కదా, దానిపైన ట్యాప్ చేసి నేనైతే పేస్ట్ అయితే చేస్తాను. సో నాకైతే కాపీ అయ్యింది. దానిపైన ట్యాప్ చేస్తే ఎక్స్ట్రాక్ట్ హర్ అనేది కదా, దానిపైన ట్యాప్ చేస్తాను. నాకైతే ఎక్స్ట్రాక్ట్ అయితే అయిపోయింది. ఇక్కడ చూస్తే చతుర బోల్డ్ ఒక ఫైల్ టైప్లో అనేది మనకు వచ్చేసింది. దానిపైన ట్యాప్ చేస్తే చతుర బోల్డ్ అని వచ్చేసింది. ఇంకా చతుర బోల్డ్ TTF ఫైల్ ఉంది కదా, ఆ ఫైల్ని అయితే నేను పిక్సెల్ ల్యాబ్లో అయితే ఇప్పుడు నేను ఓపెన్ చేస్తాను. పిక్సెల్ ల్యాబ్ ప్లే స్టోర్ నుంచి మనం డౌన్లోడ్ చేసుకుంటే మనకు కస్టమ్ ఫాంట్స్ అనేది అయితే యాడ్ అవ్వవు. నేనైతే టెలిగ్రామ్లో ఆల్రెడీ పిక్సెల్ ల్యాబ్ అయితే పెట్టాను అనమాట లింక్, అక్కడ మీరు డౌన్లోడ్ చేసుకోండి. అందరికీ హలో. సో ఈ ఫాంట్స్ ఏంటంటే మనం తెలుగు తమ్లైన్లో పెట్టేటప్పుడు, మన కార్టూన్ స్టోరీకి తమ్లైన్లో పెట్టేటప్పుడు ఏంటంటే మనము టెక్స్ట్ ఉంటుంది కదా, ఆ టెక్స్ట్ మనకి ఇంకా క్యాచీవ్గా కనిపించాలనేసి వచ్చేసి ఈ ఫాంట్స్ అనేది అయితే డౌన్లోడ్ చేయడం అయితే చెప్పాను అనమాట. ఇక్కడ AB అన్ని ఫాంట్స్ కనిపిస్తుంది కదా, AB ఫాంట్స్, దానిపైన ట్యాప్ చేయాలి.
దానిపైన ట్యాప్ చేసి ఇక్కడ మై ఫాంట్స్ పైన ట్యాప్ చేయండి. అండ్ నాకు ఆల్రెడీ శ్రీ కృష్ణదేవరాయ అనే తెలుగు ఫాంట్ అయితే ఉంది. అండ్ ఇక్కడ సురవరం, దుర్జటి, గిందుగు అనే ఫాంట్స్ అయితే ఉన్నాయి. నేను దుర్జటి పైన ట్యాప్ చేస్తాను, నాకు ఫాంట్ ఈ విధంగా అయితే వస్తుందన్నమాట. మళ్ళీ ఏబీ ఫాంట్స్లోకి వెళ్ళి మై ఫాంట్స్లోకి వెళ్ళి ఇక్కడ టెక్స్ట్ కనిపిస్తుంది, యాడ్ ఏ టెక్స్ట్ లేకపోతే యాడ్ ఏ ఫైల్ టు టెక్స్ట్ అని. ఇక్కడ నేను టెక్స్ట్ ఆప్షన్ పైన ట్యాప్ చేస్తాను, నాకైతే ఈ విధంగా అయితే వస్తాయి అన్నమాట. 3 లైన్స్ పైన ట్యాప్ చేస్తాను, ఆ డివైస్లోకి వెళ్తాను, రెడ్మీ A3Xలోకి వెళ్ళి ఇక్కడ నేను DCIM దీనిపైన ట్యాప్ చేసి నేను ఇందులో అయితే ఫైల్ సేవ్ చేసుకున్నాను కదా, చిత్ర బోర్డ్ పైన ట్యాప్ చేస్తాను. సో ఇక్కడైతే నాకు యాడ్ అయిపోతుంది. సో ఫాంట్స్ ఈ విధంగానే యాడ్ చేసుకోవాలి గైస్. అలా డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్నాక ఇలాగే యాడ్ చేసేయండి. ఇక్కడ చూసుకుంటే నాకు మల్టిపుల్ ఆఫ్ ఫాంట్స్ అయితే ఉన్నాయన్నమాట. ఈ ఫాంట్స్ అన్ని నేను డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను, మీరు అక్కడ డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా. పిక్సెల్ ల్యాబ్లో మనం ఏమైనా యూట్యూబ్ పోస్ట్ లాంటి పెట్టుకుంటే మనం ఇక్కడ ఈ పిక్సెల్ ల్యాబ్ ర్యాండమ్గా ఒక కెన్వాస్ సైజ్ అయితే ఇచ్చి ఉంటుంది, దానిపైన మనము వర్క్ చేయాలన్నమాట. ఆ కెన్వాస్ సైజ్లోకి వర్క్ చేయాలి. సో ఆ కెన్వాస్ సైజ్ వచ్చేసి ఏంటంటే 1:1 రేషియో అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ 3 లైన్స్ కనిపిస్తుంది కదా, దానిపైన ట్యాప్ చేసి ఇమేజ్ సైజ్ కనిపిస్తుంది కదా, దానిపైన ట్యాప్ చేస్తే మనకు ఇక్కడ ఆల్రెడీ ఉంది ఎక్స్పెక్ట్ రేషియో 1:1 ఉంది. అండ్ ప్రిసెట్స్లోకి వెళ్ళి కస్టమ్ పైన ట్యాప్ చేస్తే మనం యూట్యూబ్ తమ్లైన్ చేయాలనుకుంటే ఇక్కడ ఉంటుందన్నమాట. మనకు ఆల్రెడీ యూట్యూబ్ తమ్లైన్ పైన ట్యాప్ చేస్తే ఇక్కడ 9:16:9 అని వచ్చింది. ఓకే పైన ట్యాప్ చేస్తాను. సో మనం షార్ట్ వీడియోస్కి ఏమైనా తమ్లైన్ చేయాలనుకుంటే దాన్ని 9:16 ఉంది కదా, దాన్నే మనం తిరిగి మళ్ళీ 16:9 ఉంది కదా ఈ రేషియో, దాన్ని మనము 9:16 అని తిరిగి పెట్టేస్తే మనకు ఒక షార్ట్ వీడియో తమ్లైన్ అయితే రెడీ అవుతుంది. 3 లైన్స్ పైన ట్యాప్ చేసి మళ్ళీ నేను ఛానల్ బ్యానర్ తయారు చేయాలంటే యూట్యూబ్ ఛానల్ బ్యానర్ ఉంది కదా, దానిపైన ట్యాప్ చేయాలి. కానీ దానికి సేమ్ డైమెన్షన్స్ ఉంటుంది, కానీ ఇక్కడ విడ్త్ హైట్ చూసుకుంటే చేంజ్ అయి ఉంటుంది. ఓకే అని ఇస్తాను అనమాట, అంతే. అండ్ నెక్స్ట్ వీడియోలో మీకు నేను ఒక డిస్క్లైమర్ ఎలా రెడీ చేయాలి అండ్ ఒక ఇంట్రో వీడియో, మన స్టోరీకి తగ్గట్టుగా ఇంట్రో వీడియో ఏ విధంగా రెడీ చేయాలనేది అయితే చెప్తాను. దాంట్లో ఏంటంటే మనం ఒక ఫాంట్స్ అయితే ఉంటుంది, ఆ ఫాంట్ ఇన్స్టాల్ చేసి మనము పిక్సెల్ ల్యాబ్లో ఒక కస్టమ్ ఫాంట్ చేసి దాని ఒక నా ఛానల్ నేమ్ ఇచ్చి మరి మీకు మ్యాజికల్ ఎఫెక్ట్స్ ఒక ఇంట్రో వీడియో ఎలా రెడీ చేయాలనేది అయితే మీకు చెప్తాను అన్నమాట. సో అప్పటి వరకు వెయిట్ చేయండి, ఇక వీడియో వస్తూ ఉంటాయి. డిస్క్రిప్షన్లో ఒక వెబ్సైట్ అయితే డెవలప్ చేయబోతున్నాను, ఆ వెబ్సైట్లో మీకు క్యారెక్టర్ కానీ కావాల్సిన ప్రోడక్ట్స్ కానీ మీకు చాలా తక్కువ కాస్ట్లో అయితే మీకు దొరుకుతుంది. దాంట్లో డ్రాయింగ్ కార్టూన్కి సంబంధించిన కొన్ని పేడ్ కోర్సెస్ అయితే పెడతాను. సో మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక వీడియోకి 100 రూపీస్ చొప్పున మీరు ఫ్రీగా ఉన్న టైంలో, మీకు మనీ ఉన్న టైంలో అయితే మీరు పే చేసి నా దగ్గర IBS పెయింట్ కావాల్సిన పేడ్ కోర్సెస్ అనేది తీసుకోండి. అండ్ నేను IBS పెయింట్ వచ్చేసి హ్యూమన్ యానిమేషన్కి సంబంధించిన వాటికి మాత్రం నేను పేడ్ కోర్స్ అయితే తీసుకుంటాను. సో చాలా డిఫికల్ట్గా ఉంటుంది కాబట్టి నేను కూడా కొంచెం కష్టపడతాను, కాబట్టి నాకు ఇదే కరెక్ట్ డెసిషన్ అని అనిపించింది. అండ్ ఇక నేను మీ డ్రాయింగ్ కార్టూన్ ఫ్రీగా చెప్పవా అంటే నిజంగా కరెక్ట్గా నేను డ్రాయింగ్ కంటెంట్ గురించి అయితే చెప్తాను. సో డ్రాయింగ్ కంటెంట్ గురించి ఫ్రీగా ఏ విధంగా చెప్తాను, ఏ కంటెంట్ పైన చెప్తానంటే హారర్ యానిమేషన్కి సంబంధించిన కంటెంట్ పైన అయితే మీకు ఫ్రీగా అయితే చెప్తాను. యానిమేషన్కి సంబంధించిన కంటెంట్ పైన అయితే మీకు ఫ్రీగా అయితే చెప్తాను. నెక్స్ట్ వచ్చేసి బర్డ్స్ క్యారెక్టర్ పైన, బర్డ్స్ యానిమేషన్ పైన మీకు డ్రాయింగ్ కార్టూన్ యానిమేషన్ అనేది ఫ్రీగా అయితే చెప్తాను. అండ్ హ్యూమన్ యానిమేషన్కి సంబంధించింది మాత్రమే మీకు పేడ్గా అయితే ప్రొవైడ్ చేస్తాను, ఇది మాత్రం కన్ఫర్మ్ అనమాట. చాలా డిఫికల్ట్ అనేది ఏంటంటే హారర్ క్యారెక్టర్ గీయడం మాత్రమే డిఫికల్ట్, కానీ దానికి నేను పేడ్గా అయితే ఇవ్వాల్సింది. బట్ హారర్ స్టోరీస్కి ఇప్పుడు ఆడియన్స్ చూడట్లేరు కాబట్టి నేనైతే హ్యూమన్ స్టోరీకి సంబంధించిన క్యారెక్టర్స్ డ్రా చేసి పిల్లలు కానీ పెద్దలు కానీ ఇంకా ర్యాండమ్గా మిడిల్ ఏజ్లో ఉన్న క్యారెక్టర్స్, మిడిల్ ఏజ్లో ఉన్న గర్ల్స్ క్యారెక్టర్స్, ఆ విధంగా ఒక బ్యూటిఫుల్ కింగ్ క్వీన్ క్యారెక్టర్ ఎలా గీయాలని అయితే మీకు A to Z క్యారెక్టర్ అయితే చెప్తాను. డ్రాయింగ్ కంటెంట్లో మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పేడ్ అయితే తీసుకోండి. మీకు ఫ్రీగా కావాలంటే ఖచ్చితంగా ఆగాల్సి ఉంటుంది. నేనైతే ఇప్పుడు ఈ వెబ్ సిరీస్ అయితే చేస్తున్నాను అనమాట. సో ఈ సిరీస్ అయితే కైన్ మాస్టర్ ఫుల్ స్టోరీ మేకింగ్ అయిపోగానే సెలెక్ట్ ఇంకో క్యారెక్టర్ మేకింగ్ ఎలా చేయడం అనేది అయితే చెప్తాను అనమాట. దానికి 2 months అయితే అయిపోతుంది అనమాట. ఫస్ట్ మీరు యానిమేషన్ నేర్చుకోండి, యానిమేషన్ నేర్చుకున్న తర్వాత ఛానల్ క్రియేట్ చేసి మీరు రన్ చేయొచ్చు. ఓకే గైస్, అప్పటి వరకు చాలా అందరూ బాగుండాలని కోరుకుంటూ ఇప్పటి వరకు అయితే నేను ఏదైతే చెప్పానో
అవన్నీ డౌన్లోడ్ చేసుకుని డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను, అవి చెక్ చేసుకోండి. బాయ్, నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం.